వెల్కమ్ టు రావు గారి ఇల్లు. మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చికెన్ దమ్ బిర్యానీ అండి. ఇది చాలా రుచిగా ఉంటుంది. నాన్ వెజ్ ప్రియులు తప్పనిసరిగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది. నేను చెప్పినట్లు చేస్తే ఎక్కడ అడుగంటకుండా ప్రతి మెతుకు పొడి పొడిలాడుతూ చాలా టేస్టీగా వస్తుంది. రండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూడండి, కిలో చికెన్తో దమ్ బిర్యానీ చేస్తున్నానండి. కిలో చికెన్కు కిలో బిర్యానీ రైస్ తీసుకోవాలి. నేను చేసే వెరైటీకి 2 టీ గ్లాసుల బియ్యం ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. ముందు చికెన్ను కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేయించుకొని కొద్దిగా పసుపు వేసి 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. దీంట్లో 2 బిర్యానీ ఆకులు, అర టీ స్పూన్ షాజీరా, 1 ఇంచు దాల్చిన చెక్క, 6 లవంగాలు, 4 యాలకులు, అర టీ స్పూన్ మిరియాలు, కొద్దిగా జాపత్రి, 1 స్టార్ అనీస్, 1 మరాఠా మొగ్గ వేయాలి. మసాలా ఫ్లేవర్ ఇంకా ఉండాలనుకుంటే మరో 1/2 టీ స్పూన్ షాజీరా, 1 స్టార్ అనీస్ కలుపుకోవచ్చు. వీటన్నింటిని ఓ పక్కన పెట్టండి. ముందుగా శుభ్రం చేసుకున్న చికెన్లో 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం, అర టీ స్పూన్ పసుపు, టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసి ముక్కలకు బాగా పట్టించాలి. ఉప్పు చూసుకుని వేసుకోవాలండి. ఎందుకంటే రైస్ ఉడికించేటప్పుడు కూడా ఉప్పు వేస్తాం కదా, రెండింటికి సరిపడేలా సాల్ట్ సరి చూసుకుని వేయాలి. అన్నీ బాగా కలిపాక వేయించిన ఉల్లిపాయలు, కొద్దిగా కొత్తిమీర, పుదీనా, 3 టేబుల్ స్పూన్ల పెరుగు, మసాలా దినుసులు, చీల్చిన పచ్చిమిర్చి 3, 1 టీ స్పూన్ కసూరి మేతి. కసూరి మేతి ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే తప్పనిసరిగా వేయండి. 2 టేబుల్ స్పూన్లు ఉల్లిపాయలు వేయించిన నూనె, టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసి బాగా కలపాలి. నూనె వేడిగా ఉన్నప్పటికీ నెయ్యి ఫ్రీజ్ అయిపోవడం వల్ల త్వరగా కరగలేదండి. ఒక నిమ్మకాయ రసం కూడా చికెన్లో వేయాలండి. ఆ క్లిప్ రికార్డ్ అవ్వలేదు. నెయ్యి, ఉల్లిపాయలు వేయించిన నూనె, నిమ్మరసం వల్ల చికెన్ పీస్ చాలా రుచిగా ఉంటుందండి. ఈ దశలోనే బిర్యానీ మసాలా పౌడర్ కూడా కలుపుకోవచ్చు, కానీ ఈ వెరైటీకి వేయడం లేదండి. ఎలాంటి బిర్యానీ మసాలాలు లేకున్నా ఈ దమ్ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. స్పెషల్గా కర్రీలేవి లేకున్నా రైతాతోనే తినేయొచ్చండి. మసాలాలన్నీ బాగా పట్టాక చికెన్ను ఏదైనా గిన్నెలోకి తీసుకుని మూతపెట్టి కనీసం గంట పాటు వదిలేయాలండి. అప్పుడే ఫ్లేవర్స్ అన్నీ ముక్కకు బాగా పట్టి రుచిగా ఉంటుంది. నాకు టైం ఉంది కాబట్టి 2 గంటల పాటు మ్యారినేట్ చేస్తున్నాను. ఈ గిన్నెను ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. బిర్యానీ వండే అరగంట ముందు రైస్ కడిగి పెట్టుకుంటే చాలండి. మరీ గంట సేపు నానబెట్టక్కర్లేదు. నేను కిలో బాస్మతి రైస్తో పాటు మరో 2 టీ గ్లాసుల రైస్ ఎక్కువే వేసానండి. చికెన్ చక్కగా మ్యారినేట్ అయిందండి. దీన్ని దమ్ము వేసే గిన్నెలోకి తీసుకోవాలి. ముందుగా బిర్యానీ గిన్నెలోకి 3 టేబుల్ స్పూన్ల ఉల్లిపాయలు వేయించిన నూనె వేసి చికెన్ ముక్కలు సర్దాలి. బిర్యానీ కోసం ఉల్లిపాయలు వేయించే విధానం త్వరలోనే చూపిస్తానండి. రైస్ ఫ్రీగా ఉడకగలిగే గిన్నెలో నీళ్లు పోసి మరిగించాలి. ఉప్పు కూడా వేయాలండి.
నీరు సముద్రపు నీటిలా ఉప్పుగా ఉండాలి, ఎందుకంటే రైస్కు ఉప్పు పట్టాలి కదా. ఈ రైసు ఉడికించడానికి నేను 5 లీటర్ల నీళ్లు వేసానండి. ఎసట్లో టీ స్పూన్ షాజీరా, అర టీ స్పూన్ మిరియాలు, 7-8 లవంగాలు, 5 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 స్టార్ అనీసులు, 2 బిర్యానీ ఆకులు, 2 మరాఠా మొక్కలు, కొద్దిగా జాపత్రి, 2 నల్ల యాలకులు వేయాలి. కొద్దిగా పుదీనా, కొత్తిమీర, వేయించిన ఉల్లిపాయ ముక్కలు, టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, టేబుల్ స్పూన్ ఉల్లిపాయలు వేయించిన నూనె, టీ స్పూన్ నెయ్యి వేసి మరిగించాలి. ఈ నీటిలో ఒక నిమ్మకాయ కూడా రసం పిండితే రైస్ కలర్ మారిపోకుండా పొడి పొడిగా రుచిగా ఉంటుందండి. ఎసరు వేడెక్కుతున్నప్పుడే మరో బర్నర్పై చికెన్ కూడా మీడియం మంటపై ఉడికించాలి. ఇది 50% ఉడికితే చాలండి, మిగతా 50% దమ్పై ఉడికిపోతుంది. ఎసరు చక్కగా మరుగుతుందండి. ఇప్పుడు దీంట్లో నానబెట్టుకున్న బిర్యానీ రైస్ వేసి 60% ఉడికించాలి. మంట హైలోనే ఉండాలండి, పెద్ద మంట పైనే బియ్యం ఉడికించాలి. రైస్ ఎంతవరకు ఉడికిందో చూద్దాం. కాస్త పలుకుందండి, మరో నిమిషం ఉడికిస్తే సరిపోతుంది. మన చికెన్ కూడా 50% ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ కట్టేసి రైస్ రెడీ అయిపోగానే దీనిపై సర్దేయచ్చు. చూసారా, రైస్ ఇలా ఉడకాలి, మెతుకులో ఏమాత్రం పలుకు ఉండాలి. ఇలా ఉంటే చికెన్లో ఉన్న నీటితో రైస్ చక్కగా ఉడికిపోతుంది. ఇక స్టవ్ కట్టేసి నీరు యాడ్ చేసి రైస్ను చికెన్పై వేసేసుకోవాలి. ఈ పాత్ర సరిపోదని మరో గిన్నెలోకి చికెన్ తీసుకుంటున్నానండి. ముందుగానే కాస్త పెద్ద గిన్నె పెడితే సరిపోయేది. చికెన్పై రైస్ను ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. ముందుగా ఓ లేయర్ కంప్లీట్ అయిన తర్వాత కొద్దిగా వేయించిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పుదీనా చల్లి మళ్ళీ రైస్ వేసుకోవాలి. రైస్ ఎక్కువగా ఉంటే ఇదే పద్ధతి ఫాలో అవ్వండి, దీనివల్ల రైస్కు మంచి టేస్ట్ వస్తుంది. రైస్ లేయర్స్ సెట్ చేశాక పైన కూడా ఫ్రై చేసిన ఉల్లిపాయ, పుదీనా, కొత్తిమీర వేయాలి. వేయించిన జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి, నేను సర్వ్ చేసేటప్పుడు వేస్తాను. ఫైనల్గా 2-3 టీ స్పూన్ల నెయ్యి కూడా వేసి మూత పెట్టి దమ్ చేయాలి. దమ్ కోసం స్టవ్ పై పెనాన్ని పెట్టి దానిపై గిన్నె పెట్టాలండి. మంట హైలో ఉండాలి. పెద్ద మంటపై 10-12 నిమిషాలు ఉడికించాలి. ఆవిరి బయటకు వెళ్లకుండా గిన్నెపై ఏదైనా బరువు పెట్టాలండి. పది నిమిషాలు అయిందండి. ఇప్పుడు మంట సిమ్లోకి పెట్టి 20 నిమిషాలు ఉడికించాలి. 20 నిమిషాల తర్వాత స్టవ్ కట్టేసి కనీసం అరగంట పాటు వదిలేయాలండి. బిర్యానీ ఇలా వేడివేడిగా కంటే 30 నిమిషాలు రెస్ట్ ఇచ్చిన తర్వాత తింటేనే రుచిగా ఉంటుంది. అరగంట అయిందండి, మన బిర్యానీ ఎలా వచ్చిందో చూద్దాం.
ఆహా! బిర్యానీ వాసన గుమగుమలాడిపోతుందండి. రైసు చాలా చక్కగా కుక్ అయింది. మల్లెపువ్వు విచ్చుకున్నట్టు ఉండాలండి రైస్. చూడండి ఎక్కడ మెత్తబడకుండా, మాడిపోకుండా పొడి పొడిలాడుతూ ఉంది. చికెన్ పీస్ కూడా చక్కగా ఉడికింది. చూసారా గిన్నెకు ఏమాత్రం అడుగంటకుండా అట్టడుగు రైస్ కూడా ఎంత చక్కగా పొడి పొడిగా ఉందో. నేను చెప్పినట్లు చేస్తే బిర్యానీ ఇలాగే వస్తుందండి. రుచి కూడా అదిరిపోతుంది. చికెన్ బిర్యానీకి కాంబినేషన్గా ఫూల్ మకానా కుర్మా చేశానండి. మసాలా రైసులు ఉంటే రైతా కూడా తప్పనిసరిగా ఉండాల్సిందే కదండి. ఈ రెండింటితో చికెన్ దమ్ బిర్యానీ సర్వ్ చేశానండి. తిన్నవాళ్ళంతా చాలా చాలా బాగుంది అంటూ తెగ మెచ్చుకున్నారండి. ఈ బిర్యానీని షేర్వా, నాన్ వెజ్ కర్రీలతోనే కాక ఆలూ కుర్మతోనైనా సర్వ్ చేయొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ టేస్టీ రెసిపీ ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వంటల కోసం నా ఛానల్ రావుగారిల్లు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.